बृहत्साम तथा साम्ना गायत्री छन्दसामहम् मासानां मार्गशीर्षोऽहम् ऋतूनां कुसुमाकरः. గానానికి యోగ్యమైన శృతులలో నేనే బృహత్సామాన్ని, అంటే బృహత్తుతో సంయుక్తమైన సమత్వాన్ని ఇప్పించే గేయాన్ని, అంటే అలాంటి జాగృతిని నేను. ఛందాలలో గాయత్రీ ఛందాన్ని నేను. గాయత్రి ఏదో మంత్రం కాదు, దానిని చదవడం వల్ల ముక్తి దొరకదు, కాని ఒక సమర్పణాత్మకమైన ఛందం. 3 సార్లు వ్రతభంగం అయిన తరువాత ఋషి విశ్వామిత్రుడు తనను ఇష్టదైవానికి సమర్పితం చేసుకుంటూ ఇలా అన్నాడు: ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంటే భూః, భువః మరియు స్వః 3 లోకాలలో తత్వరూపంలో వ్యాప్తుడైన ఓ దేవా, మీరే వరేణ్యులు. మాకు అలాంటి బుద్ధి ఇవ్వండి, అలాంటి ప్రేరణ కలిగించండి. దానివలన మేము లక్ష్యాన్ని పొందగలగాలి. అది ఒక ప్రార్థన మాత్రమే. నేను ఎప్పుడు సరిగ్గా ఉన్నాను లేక ఎప్పుడు తప్పుగా ఉన్నాను అనే నిర్ణయాన్ని సాధకుడు తన బుద్ధితో తీసుకోలేడు. సమర్పిత భావంతో అతను చేసే ప్రార్థన నేనే. దానివలన నిశ్చయంగా మేలు జరుగుతుంది. ఎందుకంటే అతను నా ఆశ్రయం పొందాడు. మాసాలలో శీర్షస్థమైన మార్గం నేను, మరియు ఎల్లప్పుడూ పువ్వులతో ఉండే ఋతువును, హృదయం యొక్క అలాంటి అవస్థను కూడా నేనే. द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् जयोऽस्मि व्यवसायोऽस्मि सत्वं सत्त्ववतामहम्. తేజస్వంతులైన పురుషుల తేజాన్ని నేను, జూదంలో మోసం చేసేవారి మోసాన్ని నేను. ఇంకే జూదవాడదాం, అందులో అన్ని రకాల మోసాలు చేద్దాం. అదే భగవంతుడు గదా? కాదు, అలా ఏం కాదు. ఈ ప్రకృతే ఒక జూదం, ఇదే మోసం చేసేది. ఈ ప్రకృతి ద్వంద్వాల నుంచి బయటపడడానికి ఆడంబరాన్ని వదిలి దాక్కుని గుప్తంగా భజన చేయడమే మోసం. మోసం కాదు గాని తప్పించుకునేందుకు ఇది అవసరం. జడభరతునిలాగా పిచ్చి, గుడ్డి, చెవుడు మరియు మోగవారిలా హృదయంలో అంతా తెలుసుకుంటూ కూడా బయటకు ఏమీ తెలియనివాడిలా ఉంటూ, వింటూ కూడా విననట్లు, చూస్తూ కూడా చూడనట్లు ఉండాలి. గుప్తంగా భజన చేసే విధానంతోనే సాధకుడు ప్రకృతి పురుషుని జూదాన్ని తప్పించుకోగలడు. గెలిచేవారి గెలుపు నేను, మరియు వ్యాపారుల నిశ్చయ క్రియాత్మక బుద్ధిని నేనే. సాత్విక పురుషుల తేజస్సు మరియు ఓజస్సు నేనే. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవిః. వృష్ణీ వంశంలో నేను వసుదేవుడను, అంటే సర్వత్రా నివసించు దేవుణ్ణి నేను. పాండవులలో ధనంజయుణ్ణి. పుణ్యమే పాండవులు. ఆత్మిక సంపత్తియే స్థిర సంపత్తి. పుణ్యంచే ప్రేరితమై ఆధ్యాత్మిక సంపత్తిని ఆర్జించే ధనంజయుణ్ణి నేనే. మునులలో నేను వ్యాసుణ్ణి.
పరమతత్వాన్ని వ్యక్తం చేసే సామర్థ్యం ఎవరిలో ఉందో ఆ మునిని నేనే. కవులలో ఉషనుణ్ణి అంటే బ్రహ్మలో ప్రవేశం ఇప్పించే కావ్యకారుణ్ణి నేనే. దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. అణచివేయు వారిలో అణచే శక్తిని నేనే. గెలవ కోరుకునే వారికి నేను నీతిని, గుప్తంగా ఉంచవలసిన భావాలలో నేను మౌనాన్ని, మరియు జ్ఞానవంతులలో సాక్షాత్కారంతో బాటుగా దొరికే జ్ఞానాన్ని, పూర్ణ జ్ఞానాన్ని నేనే. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. పరంతప అర్జున, నా దివ్య విభూతులకు అంతం లేదు. నా విభూతుల విస్తారాన్ని నేను సంక్షిప్తంగా చెప్పాను. వాస్తవానికి అవి అనంతం. ఈ అధ్యాయంలో కొన్ని విభూతులు స్పష్టీకరించబడ్డాయి. ఎందుకంటే వచ్చే అధ్యాయంలో అర్జునుడు వీటన్నింటినీ చూడాలనుకుంటాడు. ఎందుకంటే ప్రత్యక్ష దర్శనం చేతనే విభూతులను అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఆలోచనా సరళిని అర్థం చేసుకోవడానికై దీనిలో కొంచెం అర్థం చెప్పబడింది. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అలాగాక అర్జున, అంత ఎక్కువగా తెలుసుకోవడం వలన నీకేం ఉపయోగం ఉంది? నేను ఈ సమస్త జగత్తును ఒక అంశం మాత్రంచే ధరించి స్థితుడనై ఉన్నాను. ఈ విభూతుల వర్ణనకు తాత్పర్యం మీరుగాని లేక అర్జునుడు కాని ఈ వస్తువులన్నింటినీ పూజించాలని కాదు. శ్రీకృష్ణుని ఆశయమేమిటంటే ఈ వస్తువులన్నింటి పట్ల గల శ్రద్ధనంతటినీ ఆ అవినశ్వరమైన పరమాత్ముని పట్ల చూపించమనియే. ఇంతటితో దాని ప్రయోజనం నెరవేరుతుంది. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. హే ప్రభూ, నేను మీ యొక్క ఆ రూపాన్ని చూడటం సంభవమని మీరు భావిస్తే యోగేశ్వర, మీరు మీ అవినశ్వర స్వరూప దర్శనం చేయించండి. అప్పుడు యోగేశ్వరుడు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే మొదటి నుండి కూడా అతను మళ్లీ మళ్లీ చెబుతూ వచ్చాడు, నీవు నా అనన్య భక్తుడవు మరియు ప్రియమైన మిత్రుడివి అని. కాబట్టి చాలా ప్రసన్నంగా అతను తన స్వరూపాన్ని చూపించాడు.